ఒక కుమ్మరివానికి ఒక గాడిద, ఒక కుక్క ఉన్నాయి. ప్రతిరోజు ఆ కుమ్మరి గాడిద నడ్డిమీద బోలెడు కుండలు వేసి బజారుకు తీసుకెళ్లి అమ్ముతుండేవాడు. త్వరగా నడవాలని దాన్ని దారి పొడుగునా తన్నుతుండేవాడు. కుమ్మరి తన పట్ల దయలేకుండా ఉంటున్నాడని అది ఎంతో బాధపడేది. ఒకరోజున గాడిద ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటూ ఇట్లా అనుకుంది, ప్రతిరోజూ బోలెడన్ని కుండల్ని బజారుకు మోసుకెళ్తుంటాను. ఎంతో కష్టపడుతున్నప్పటికీ యజమానికి నాయందు జాలి లేదు, ప్రేమ లేదు. ఎప్పుడూ నన్ను చితకబాదుతూ ఉంటాడు. చెడిపోయినవి, కుళ్ళిపోయినవి, మిగిలిపోయిన పదార్థాలన్నిటినీ నా ముఖాన పడేస్తాడు. కాని ఈ కుక్కని మాత్రం ఎంతో ఆదరంతోటి అభిమానంతోటి చూస్తాడు. అది ఏ పని చేయకపోయినా దానికి రాచమర్యాదలు చేస్తాడు. దాన్ని మాంసం పెట్టి మేపుతాడు. పాలు తాగించి ఎంతో ముద్దు చేస్తాడు. ఈ వేళ ఒక పని చేస్తా, కుక్క మురిగినట్లుగా గాడిద కూడా మురుగుతాను. కుక్క అతని పైబడి నాకినట్లుగా నేను కూడా అతన్ని నాకుతాను. అప్పుడతను సంతోషించి నా వీపు నిమురుతాడు. ఎంతో ప్రేమ చేస్తాడు అనుకుంది. సాయంత్రం అయ్యింది. యజమాని ఇంటికి వచ్చాడు. వెంటనే గాడిద గట్టిగా అరుస్తూ అతని దగ్గరగా వెళ్లి తోక ఆడించడం మొదలుపెట్టింది. కుక్కవలే తాను కూడా అతని ముఖాన్ని నాకింది. ఇదేంటి, ఈ గాడిద నా మీదకు వస్తోంది, నన్నెదిరించి పోట్లాడడానికి కాబోలు అనుకుని ఆ కుమ్మరి ఒక దుడ్డు కర్రతో ఆ గాడిదను బాగా చితకబాదాడు. అంతే, గాడిద కుయ్యో మొయ్యో అంటూ అరిచింది. ఈ కథలోని నీతి, నీ ప్రవర్తన నీదిగానే ఉండాలి, ఎవరినీ అనుకరించకూడదు.